ఆల్ ఐస్ ఆన్ రఫా. ఈ పోస్ట్ని చాలామంది సెలబ్రిటీస్ పోస్ట్ చేశారు. చాలా సర్క్యులేట్ అవుతుంది. రఫా అనేది పాలస్తీనాలో గాజా దగ్గర ఒక చిన్న ప్రాంతం. కొంతమంది టెర్రరిస్టులు కొన్ని నెలల క్రితం ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యి చాలామంది కామన్ పీపుల్ని చంపేశారన్నమాట ఇజ్రాయెల్లో. ఆ టెర్రరిస్టులు వచ్చేసి హమాస్ గ్రూప్కి చెందిన వాళ్ళు. సో వాళ్ళు ఇప్పుడు పాలస్తీనా గాజా ఆ ప్రాంతంలో ఉన్నారని చెప్పి ఇజ్రాయెల్ దాడులు చేయడం మొదలుపెట్టింది టెర్రరిస్టుల మీద. మొదట్లో టెర్రరిస్టుల మీదే దాడి చేశారు, కానీ పోను పోను కామన్ పబ్లిక్ మీద, చిన్నపిల్లల మీద, ఆడవాళ్ళ మీద కూడా బాంబులు వేయడం మొదలుపెట్టారు ఇజ్రాయెల్. సో దాన్ని యుఎన్ఓ కానీ ప్రపంచ దేశాలు కానీ చాలా ఖండించాయన్నమాట. సో ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ ఆ రఫా అనే ప్రాంతం అన్నమాట. అక్కడున్న టెర్రరిస్టులు కానీ కామన్ పీపుల్ని కానీ చంపేయాలి అని చెప్పి టార్గెట్ చేశారనమాట. సో అందుకోసమే ఈ పోస్ట్ని పాపులర్ చేశారు. సో ఇలా అయినా సరే ఇజ్రాయెల్ వెనుకకు తగ్గుతుందని. బట్ చూడాలి మరి ఏమవుతుందో. ఈ ఇజ్రాయెల్ అటాక్స్లో చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఒక ఫుడ్ ట్రక్ మీద వాళ్ళు బాంబులు వేశారు. సో ఆ ట్రక్ మొత్తం పేలిపోయాక కొందరు చిన్నపిల్లలు వచ్చి అక్కడ ఏమన్నా ఆహారం దొరుకుతుందేమో అని చెప్పి దానికోసం చూశారు. అది చాలా బాధాకరమైన విషయం. వార్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సొల్యూషన్ ఫర్ పీస్, ఇజ్రాయెల్ షుడ్ స్టాప్ ఇట్. కొందరు ఇండియన్ సెలబ్రిటీస్ చేసిన ఈ పోస్ట్కు సిటిజన్స్ చాలా డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారన్నమాట. ఏమని అన్నారంటే, ఇండియాలో జరుగుతున్న విషయాల మీద ఎప్పుడు రియాక్ట్ అవ్వరు, కానీ ప్రపంచంలో ఎక్కడో జరుగుతున్న విషయాల మీద అయితే రియాక్ట్ అవుతారు. లైక్ మణిపూర్లో జరిగిన హింస గురించి కానీ, ఉమెన్ రెస్లర్ చేసిన ప్రొటెస్ట్ గురించి కానీ ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. బట్ అక్కడెక్కడో జరుగుతున్న దాని మీద రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి రియాక్ట్ అయ్యారు. సో అది చూసి కొందరు సెలబ్రిటీస్ పోస్ట్ కూడా డిలీట్ చేస్తూ ఉన్నారు.